హాయ్ అండి, ఇవాళ అయితే సండే బ్లాగ్ అండి. ఇదిగో బిర్యానీ చికెన్ అయితే 2 కేజీన్నర తీసుకొచ్చాడండి. ఇదిగో బిర్యానీకి కావాల్సిన ముందుగానే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇదిగో చికెను, కొత్తిమీర. ఓకేనా అండి. ఇదిగో బిర్యానీకి కావాల్సిన ఇదిగో చికెన్ మసాలాను, ఆనియన్స్, పొటాటో ఒకటి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇగో వేయించుకున్నానండి. మీకైతే ఒక విషయం చెప్పాలండి, ఇవాళ సండే వచ్చి మాకు స్పెషల్ అండి. బిర్యానీ, చికెను, మళ్ళీ ఏమో కొంచెం చికెన్ పకోడీకి తీసి పెట్టానండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా వేద్దామని తీసి పెట్టానండి. ఒక హాఫ్ కేజీ అయితే ఉండిద్దండి. నాకు వచ్చిన వరకు నేను ఇలాగే చేస్తున్నానండి. అందరి ఇంట్లో ఎలా చేసుకున్నారో తెలీదు, నాకైతే ఇలా వచ్చు కాబట్టి బిర్యానీ చేయడం ఇలాగే చేస్తున్నానండి. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటున్నారో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా బిర్యానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనండి. మీకు విషయం చెప్పాలండి, సండే వచ్చేసి ప్రతిరోజు మేము ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే తింటామండి. ఏదో ఒక మీకు విషయం అయితే చెప్పాలండి, మేము ఇవాళ అయితే బయటికి వెళ్ళాలనుకుంటున్నాము. కాకపోతే బిర్యానీ ఎన్ని లేట్ అయింది చేసుకోవడం, కొంచెం ఈవినింగ్ అయితే వెళ్ళాలనుకోని ప్లాన్ చేసుకుంటున్నాము. కొంచెం ఆయన బయటికి వెళ్ళాడండి, పని ఉండి బయటికి వెళ్ళాడు. సండే అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నామండి. ఈయన అర్జెంటుగా కాల్ వస్తే సార్లు ఫోన్ చేశారని చెప్పి అర్జెంటుగా అయితే వెళ్ళిపోయాడండి. అన్నం కూడా తినలేదండి. మధ్యాహ్నం బిర్యానీ అది చేసిన తర్వాత మేమే తిన్నామండి. కర్రీ అయితే బిర్యానీ అయితే ఫస్ట్ 3 టైమ్స్ అండి, నేను 3వసారి చేయడం. చాలా అంటే చాలా 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 బాగా వచ్చిందండి. చికెన్ కర్రీను బిర్యానీ రెండు చాలా అంటే చాలా బాగా వచ్చింది అండి. నాకైతే బాగా కుదిరిందండి. అందరు ఇంట్లో ఇలాగే తీసుకుంటారా? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, లైక్ చేయండి మా ఛానల్ కూడా. ఓకేనండి, బాయ్ అండి. చేసి దాన్ని 50 సెకండ్లు పెట్టు, లాంగ్ వీడియో.